హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి క్రాఫ్ట్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్గా, అందంగా, చాలా బాగుంటుంది. మనం ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఇంట్లో అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే కార్లలో ఫ్రంట్ సైడ్ అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే దీనిని పూర్తిగా వేస్ట్ మెటీరియల్తో నేను తయారు చేశాను. దీనికి నేను వాడింది ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్. దాంతో బేస్గా చేసుకుని ఈ జపనీస్ బొమ్మని నేను తయారు చేశాను. ఇంకా పైన ఉన్నది అంతా కూడా క్లాత్ క్యారీ బ్యాగ్ తోటి దానికి డ్రెస్ డిజైన్ చేశాను. చాలా బాగుంది కదా. ఇలా మన గార్డెన్లో ఎక్కడైనా ఫ్లవర్ వస్తున్నట్లుగా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. దీని క్యాప్ కానీ, డ్రెస్ కానీ, దీని గ్లోవ్స్ కానీ అన్నీ కూడా నేను క్లాత్ క్యారీ బ్యాగ్ తోటే యూజ్ చేసి తయారు చేశానండి. పూర్తిగా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పచ్చు. ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఒక ఫ్లవర్ని మనకి ఇస్తున్నట్లుగా ఒక జపనీస్ బొమ్మని చేశాను అన్నమాట. ఇది మీకు ఎలా నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇంకో బొమ్మ కూడా తయారు చేశాను. ఇందాకది ఆరెంజ్ కలర్ కదా, ఇది ఎల్లో కలర్ అన్నమాట, లెమన్ ఎల్లో. ఇది కూడా అట్లాంటి హ్యాంగింగ్ డాలి అన్నమాట. ఇలా 2 బొమ్మలు తయారు చేశాను, అటొకటి ఇటొకటి అన్నట్టు. ఇది పూర్తిగా ఎల్లో కలర్ క్లాత్ క్యారీ బ్యాగ్ తోటి నేను డ్రెస్ డిజైన్ చేశాను. క్యాప్ కానీ, గ్లౌస్ కానీ, సాక్స్ కానీ, గౌన్ కానీ అన్నీ కూడా అన్నమాట. ఇది కూడా పూర్తిగా వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన క్రాఫ్ట్ ఐటమ్ అండి. ఇలా మన మొక్కల దగ్గర చక్కగా పెట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఏదో మనకి ఫ్లవర్ అనేది ఇస్తున్నట్లుగా ఒక జాపనీస్ డాల్స్ అన్నమాట. ఇది ఇలా ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక కార్స్లో ఫ్రంట్ సైడ్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఛానల్లో చేసేవన్నీ కూడా పూర్తిగా వేస్ట్ మెటీరియల్స్ చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. దీనికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇంట్లో వృధాగా పడి ఉన్న వాటితో నేను తయారు చేశాను. ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లాఫ్ట్ బేస్గా పెట్టినందువల్ల గౌన్ బుట్టలా వచ్చినట్టుగా ఉంది. దీనికి నేను పెద్దగా వాడింది ఏం లేదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక్క రోజులో చేసేసుకున్నాను 2 బొమ్మలు. ఇలా మన మొక్కల దగ్గర అటోటి ఇటొకటి 2 హ్యాంగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. ఇది ఎల్లో రోజ్ ఇస్తున్నట్లు అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కూడా చెప్పండి. సరే, అంత మంచి లుక్ వచ్చిందో. 2 కూడా జపనీస్ డాల్స్ అనమాట. ఒకటి ఆరెంజ్ కలర్తో చేశాను, ఇంకోటి ఎల్లో కలర్తో చేశాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంది కదా, క్యూట్గా. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. మన ఛానల్ని తప్పకుండా వాచ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.